రాజమహేంద్రవరంలోని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ సమీక్షా సమావేశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మార్టిన్ లోదర్, నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడియార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, భారతదేశంలో అన్ని మతాలకి, అన్ని కులాలకు, అన్ని వర్గాలకు ప్రోత్సాహాన్ని ఇచ్చే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, అటువంటి పార్టీలో మీరు మీ స్థాయిలలో పదవులు పొందినప్పుడు ఆ పదవులకి వన్నె తెచ్చే విధంగా ప్రతి ఒక్కరూ వారి గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, టౌన్ స్థాయిలో ప్రతి ఒక్కరూ కృషి చేసి పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా, అలాగే షర్మిలమ్మను ముఖ్యమంత్రిగా చేసుకోవాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త, నాయకుడు, నాయకురాలు కృషి చేయాలని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి, కొత్తగా ఎన్నికైన రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కార్యవర్గం చేత కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు మార్టిన్ లోదర్ మాట్లాడుతూ, పిసిసి ప్రెసిడెంట్ షర్మిలమ్మ ప్రతి జిల్లాకి జిల్లా అధ్యక్షులను నియమించిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచి జిల్లాలోని 7 నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ పార్టీ కార్యకర్తలను, నాయకులను, నాయకురాలను ఉత్తేజపరిచి పార్టీకి అంకిత భావంతో పనిచేసే ప్రతి ఒక్కరికి పదవులు ఇచ్చి సముచిత స్థానం జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి కల్పిస్తున్నారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడియార్, తూర్పుగోదావరి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మాతా శారద, జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు, జిల్లా అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజమండ్రిలో ఉన్నటువంటి కార్యాలయంలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, అసెంబ్లీ కోఆర్డినేటర్ గారితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేయబడింది. దీనికి మరి జిల్లా నాయకులైనటువంటి శాఖ పుల్లారావు గారు, జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్ గారు, అలాగే బిల్డర్ బాబీ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే బాబు గారు కొవ్వూరు నియోజకవర్గ పట్టణ టౌన్ అధ్యక్షులు, అలాగే అనపర్తి నియోజకవర్గానికి సంబంధించి మండల అధ్యక్షులు, అలాగే కొత్తగా పోస్టులు వేసినటువంటి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరయ్యారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, గత 2 రోజులుగా ఇవాళ 3వ రోజు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకి కూడా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. సోమవారం నాడు రాజమండ్రి అసెంబ్లీ, అలాగే మంగళవారం నాడు రాజమండ్రి రోడ్లో, ఈరోజు అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశాలు. వచ్చే ఆదివారం వరకు కూడా 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలి, రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయడానికి మనం ఏం చేయాలి, అలాగే వైఎస్ షర్మిలమ్మ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయడానికి మనం ఏ రకంగా కృషి చేయాలనే విషయాల మీద కూలంకషంగా చర్చించడం జరిగింది. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 10వ తారీఖు మొదలుపెట్టి 16వ తారీఖు వరకు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ వడియార్ శ్రీనివాస్ అధ్యక్షన రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం ఈరోజు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చేసినటువంటి జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియపరిచినాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ
ఈ తూర్పుగోదావరి జిల్లాకి ఎంతో ప్రాముఖ్యత ఇస్తుందని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. మరి సరిమలరెడ్డి గారి నేతృత్వంలో మరి కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో మీరు చూసినట్లయితే మరి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా వారు ముందుకెళ్తున్నారు. వారు ప్రత్యేకించి అభినందన కూడా తెలియపరుచుకున్నాం. ఎందుకోసమంటే వారు బాధ్యత స్వీకరించిన నాటికి మరి కాంగ్రెస్ పార్టీకి అక్కడ 10 మంది 20 మంది ఉండేవారు. ఈరోజు వందలాది మంది మరి నియోజక స్థాయిలో కూడా వస్తున్నారంటే మరి పార్టీ ఎంత బలోపేతం అవుతుందో మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా వారు చెప్పిన విధంగా ఈ నెలాఖరు ఎట్టి పరిస్థితులు కూడా అన్ని నియోజకవర్గాలకి మండల కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జిల్లా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం చెప్తానన్నారు. ముఖ్యంగా అనుబంధ వర్గాల అధ్యక్షులు కూడా పెట్టడం జరిగింది. ఈ జిల్లాలో చూసినట్లయితే మహిళా కాంగ్రెస్, బీసీసీఎల్, ఎస్సీసీఎల్, యువజన కాంగ్రెస్, ఎస్టీసీఎల్ ఇలా అనేక విభాగాలను కూడా ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి రాజనగరం నియోజకవర్గంలో అదేవిధంగా ఇప్పటికి అయినటువంటి సమీక్షలు జరిగినటువంటి అన్ని మండలాల్లో కూడా మరి మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులతో పాటు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నియమించడం జరిగింది. అదేవిధంగా సీనియారిటీ ఆధారంగా సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్ విధానంతో మరి జిల్లా కార్యవర్గంలో చాలామందికి సంస్థ స్థానం కల్పించాం. అదేవిధంగా మహిళలకు సంస్థ స్థానం కల్పించాం. అదేవిధంగా యువతకి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అనుబంధ విభాగాలకు కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షుల్ని ఇవాళ నియమించడం కూడా జరిగింది. అది కూడా నేరుగా మరి జిల్లా అధ్యక్షులు, వారి అనుబంధ విభాగాల అధ్యక్షులు, వారి యొక్క టీంతో ఈ యొక్క కమిటీ ఏర్పడడం జరిగింది. ఇవాళ చూసినట్లయితే మరి రాజనగరం నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మరి ప్రచార కమిటీ చైర్మన్గా ఈ జిల్లాను ముందు నడిపిన వ్యక్తి మరి డాక్టర్ వడేరు గారు. వడేరు గారు ఒక రాజనగరంకే పరిమితం కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో అన్ని మండలాలు అన్ని గ్రామాల్లో కూడా పర్యటించి పార్టీ బలోపేతానికి ఒక ప్రచార నిమిత్తమే కాకుండా అనేక అండదండలు వేస్తున్నటువంటి మరి